దేవుని పరిశుద్ధ నామమున మీకు అందరికీ శుభములు కలుగును గాక. ఈ దిన వాక్యము యెషయా 43 అధ్యాయము. భయపడకుము. దేవుడు చెప్తున్నాడు, భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నానని. కానీ ఈ లోకంలో అనేక రీతులుగా మన తలంపులలో భయము, మనుషుల ద్వారా, శత్రువుల ద్వారా మనను భయపెట్టి, మనను బలహీనపరిచి, మరి మొదట ఒక వ్యక్తిని, ఒక రాజ్యాన్ని గెలవాలి అని అంటే ముందుగా అక్కడ ఉన్నటువంటి మనుషులను భయపెడుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనము భయపడకుండా ధైర్యముగా ఉండమంటున్నాడు దేవుడు. నిబ్బరంగా కలిగి ఉండు, అటు ఇటు కదలొద్దు, బీ స్టిల్ అంటున్నాడు. కాబట్టి మనం ఏ విషయము ఏది ఏమైనప్పటికీ పరిస్థితులకు భయపడకుండా మరి మనము ధైర్యముగా దేవుని తట్టు చూస్తూ బలం పొందుకుంటూ, సమాధానం పొందుకుంటూ, ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించి మరి మనము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కానీ ప్రతి చిన్నదానికి, ప్రతి ఫెయిలియర్కి భయపడొద్దు. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయాను, లేదా ఏదో పెద్ద రోగం వచ్చేసింది, ఇంకా నేను చచ్చిపోతాను, నా ఇల్లు కూలిపోయింది, ఇంకా అదైపోయింది, ఇదైపోయింది, ఇంకా అటువంటి భయాలన్నీ పెట్టుకోవద్దు. యేసు ప్రభు మరి మరణాన్ని జయించినటువంటి దేవుడు, సమస్తాన్ని జయించినటువంటి దేవుడు మనతో చెప్తున్నాడు, ఆయన భయపడొద్దు అనేసి. కాబట్టి దేవుడు మనకున్నాడు. ఎవరు భయపడతారంటే, మరి ఎవరికైతే నిజమైన దేవుడు తెలియదో, ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరికి ఎటువంటి దిక్కు లేదో అటువంటి వారు భయపడతారు. కానీ మనం దిక్కులేని వారము కాదు. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనకు సహాయం చేయడానికి, ఎటువంటి గుంటలో పడినా ఆయన మనల్ని లేవనెత్తడానికి, ఎటువంటి పాపభీతిలో ఉన్నా మనను క్షమించి పరిశుద్ధపరచడానికి, మన జీవితాలను మరలా తిరిగి కట్టుటకు ఆయన జీవిస్తున్నాడు. ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ముందుగా ఏ పరిస్థితిలో కూడా భయపడకుండా మరి ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఒకవేళ భయం వచ్చినా, తలంపులలో భయం వచ్చినా దేవుని తట్టు తిరగండి, ప్రార్థన చేయండి. కీర్తనలు 91, దయ్యముల భయం, మంత్రశక్తుల భయము, మనుషుల భయము, ఖడ్గ భయము, లేదా ఎటువంటి భయమైనా కూడా మరి దేవుడు వాటన్నిటిని జయించానంటున్నాడు. మరి యేసుక్రీస్తు లోకమును జయించినటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆయన చేయి పట్టుకున్నప్పుడు మనం కూడా జయించగలం. మరి అటువంటి జయ జీవితమును కలిగి జీవించుటకు పిరికి వారిగా మనం ఉండకుండా మరి దేవునిలో బలముగా, స్థిరముగా ఉండుటకు దేవుడు కృప చూపును గాక. ఆమేన్. యేసయ్య నీకు వందనాలు. ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రము నాయనా. నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి తండ్రి, మరి నీ వాక్యంతో మమ్మల్ని భయపడకమంటున్నావు. ఈ లోకంలో అనేక రీతులుగా భయమును మమ్మల్ని వెంటాడుతున్నది. కానీ ప్రభా, మీరు మాకు తోడుగా ఉండగా ప్రభా, ఏది కూడా మమ్మల్ని ముంచలేవని ఒక విశ్వాసముతో మీ తట్టు చూస్తూ ధైర్యముగా ముందుకు సాగుటకు కృపచూపమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.